నాకు ఇక్కడ ఒక డౌట్, కొంతమంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. రైట్. ఇది నా బుక్లో కూడా రాసినప్పుడు మొట్టమొదట మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ రేఖని, ఈ జీవిత రేఖనేమో ఈ అంచును ప్రారంభమై ఈ అంచుకు వెళ్తుందని చెప్పుకున్నాం. శిరోరేఖ కూడా ఈ అంచును ప్రారంభమై ఈ అంచుకు వస్తుంది అన్నాం. అదృష్ట రేఖ కూడా ఈ అంచును ప్రారంభమయ్యి ఇక్కడ ఈ ఎడ్జ్ చివరికి వెళ్తుందన్నాం. ఒక్క హృదయ రేఖ దగ్గరికి వచ్చేసరికి గురుస్థానంలో ప్రారంభమవుతుంది అని కొంతమంది పండితులు చేశారు. అయితే మనకి సనాతన హిందూ అంటే మన ఇక్కడ భారతదేశంలో మన మహర్షులు ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, గర్గుడు, నారదుడు, హరగౌరి, ఇటువంటి సముద్రుడు ప్రధానంగా వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనం పరిశీలిస్తే రేఖలు ఏవైనా సరే ఇక్కడ ఏదో ఒక అంచును ప్రారంభమయ్యి రెండో అంచు వైపుకి వెళ్తాయి, ఎడ్జ్ ఆఫ్ ద పామ్. ఇప్పుడు ఇక్కడ హృదయ రేఖని ఇక్కడ మధ్యలో ప్రారంభం అవటం, కొంతమందికి ఇక్కడ శాటర్న్ కన్నాం మనం, ఇక్కడ ప్రారంభం ఇలా వెళ్ళటం, ఇట్ ది రివర్స్ అనేటువంటిది పరిశీలనలో తేలింది. మనకి అనేక వేల చేతులు చూడటం వలన ఇవి పరిశీలనలో తేలి మనకి ఇక్కడ ఈ అంచును ప్రారంభం అవటమే అది దాని ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఈ పక్కన ఎక్కడికి వచ్చి ఆగిపోవచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడ రవి దగ్గరే ఆగిపోవచ్చు. మరి అటువంటి సందర్భంలో ప్రారంభం ఎటు? అంచేత ఈ ఎడ్జిని ప్రారంభం అవటమే అది ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుందని చెప్పేసి తర్వాత పరిశీలనలో వ్యక్తిగతంగా కూడా మనం ఇక్కడ 0 ఇక్కడ 100 అన్నదే కరెక్ట్ అవుతుంది. అంచేత హృదయ రేఖను మనం ఆ విధంగా క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ 0 అయినప్పుడు ఇక్కడ 0 దగ్గర కొన్ని బ్రాంచెస్ కింద కూడా ఉంటుంది. ఇలాగా ఈ బ్రాంచెస్ కింద ఉండటం కూడా మనం ఇతర రేఖల గురించి మాట్లాడుకున్నప్పుడు, సంతానం గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా ఒక పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఒక బంచిలాగా ఉంటే, నెంబర్ ఆఫ్ లైన్స్ కింద ఉంటే, అంటే ఎబ్రప్ట్గా పులి స్టాప్ పెట్టినట్టు ప్రారంభం అవ్వకూడదు. ఇది హృదయము అంటే మన హృదయము అనేటువంటిది ఇతర వ్యక్తులతోటి లింకు పడి ఉంటుంది మమకారం. ఇక్కడ లేదనుకోండి ఆ లింక్ ఉండదన్నమాట, సింగిల్ డాట్ కింద ప్రారంభమైందనుకోండి, అటువంటి వాళ్ళకి మనం సంతానం గురించి ఎప్పుడు సంతాన యోగం తక్కువ ఉంటుందని, అలాగే రిలేషన్స్, ఫ్రెండ్స్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటాం, కొంతమందికి చాలా లిమిట్గా ఉంటుంది.